హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. డీఏ పెంపు ప్రకటనపై తెలిస్తే ఎగిరి గంతేస్తారు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ముఖ్యమైన సమాచార పథకాలు మరియు సంబంధిత వార్తలు, నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన తాజా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే దసరా పండుగ కానుకగా ప్రభుత్వం ఒక విడత డీఏ కరువు భత్యం మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా కొన్ని డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు, అరియర్స్ ఉండడంతో వాటిని కూడా ఎప్పుడు విడుదల చేస్తారా అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 నెలల క్రితం ఒక డీఏను ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం సవరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మరొక విడత డీఏను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో కూడా కొన్ని డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యమంత్రులు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డీఏ పెంపుపై కీలక ప్రకటన చేస్తారని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారు. సంక్రాంతి కానుకగా 2 రాష్ట్రాల్లో కూడా కనీసం ఒక డీఏ చొప్పున విడుదల చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో రెండో డీఏ మంజూరుపై కూడా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సో, మనకు తెలంగాణలో ఒక డీఏ ఆల్రెడీ ప్రకటించారు. ఇంకో డీఏ రావాల్సి ఉంది. ఇకపోతే ఈ వార్త నిజమైతే పండుగ వేళ ఉద్యోగులు ఆనందానికి అవధులు ఉండవు అనటంలో సందేహం లేదు. వారు ఎగిరి గంతేయడం ఖాయం. పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో ఈ కరువు భత్యం, డీఏ పెంపనేది ఉద్యోగులకు గొప్ప ఆర్థిక ఊరటనైతే ఇస్తుంది. ఇది వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి, పిల్లల చదువులు మరియు ఇతర బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి, అలాగే ఆర్థిక భరోసా కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుంది. జీతాల పెరుగుదల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నెల ఎంతో కీలకం కానుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు అమలుకు సంబంధించి చర్చలు జోరుగా అందుకున్నాయి. సో, మరి జనవరి నుండి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో పాటు ఇది అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక శ్రేయస్సును మరింత బలోపేతం చేస్తుందనైతే నిస్సందేహంగా చెప్పవచ్చు.